శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. సివిఆర్ స్పిరిచువల్ ప్రేక్షకులకందరికీ ఈరోజు అద్భుతమైనటువంటి పండుగగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతమైనటువంటి ఒక దీపోత్సవంగా కూడా చెప్పుకోవచ్చు. కార్తీక పున్నమి ఎందుకు వచ్చింది, ఎందుకు మనము శివారాధన చేయాలి, ఎందుకు విష్ణు ఆరాధన చేయాలి అనే విషయాన్ని మన సివిఆర్ ప్రేక్షకులకు ఆ యొక్క శివ కేశవ అభేదమైనటువంటి ఈ మాసపు పండుగగా అద్భుతమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలుగా ముఖ్యమైన విషయాలు ఇలా చెప్పుకుంటాం. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. దీపకాంతులతో వెళ్ళి విరిసేటువంటి ఒక పండుగ పున్నమిగా, కార్తీక పున్నమిగా చెప్పబడింది. ఎందుకంటే చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే పౌర్ణమి వస్తే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. అందువలన ఈరోజు కార్తీక పున్నమి కృత్తికా నక్షత్రములో జన్మించిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రం కాబట్టి అటువంటి కృత్తికయే కార్తికేయుడని మనం అంటాం కాబట్టి అటువంటి కృత్తికా నక్షత్ర ఉద్భకుడైన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులుగా కృత్తికా నక్షత్రముతో కూడిన చంద్రుడు ప్రకాశించేటువంటి నిండు పున్నమి వెన్నెలలో ఈరోజు కార్తీక దీపోత్సవం మనం జరుపుకుంటున్నాం, కార్తీక పౌర్ణమి. కాబట్టి ఈ యొక్క పురాణ గాథగా ఈ కార్తీక పున్నమి గురించి ఇటు శివుడికి అటు కేశవుడికి సంబంధించిన ఒక గాథ పూర్వం సూతుడు శౌనకాది మహామునులకు చెప్పినటువంటి ఒక ఇతివృత్తంగా స్కంద పురాణంలో చెప్పబడిన ఒక ఇతివృత్తంగా కార్తీక పున్నమి యొక్క విశిష్టతను గురించి సూక్ష్మంగా ఇలా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా పూర్వం తారకాసుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు జనులను చాలా పీడించేవాడు. బ్రహ్మ దగ్గర వరాన్ని పొందిన అతడు ఈశ్వరుడి యొక్క కుమారుడి చేతిలోనే నేను మరణించాలి అనే ఒక కోరికతో వరం కొన్నాడు. కానీ ఆ తారకాసుడికి ఏంటంటే అప్పటికే సతీదేవి యోగాగ్నిలో కలిసిపోయింది కాబట్టి దక్షయజ్ఞంలో ఇక ఈశ్వరుడికి వివాహం ఉండదు, నన్ను ఎవరూ చంపలేరు అనే ఒక అహంకారంతో ప్రజలందరినీ, దేవతలను, మునులను, ఋషులను బాధించసాగాడు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలందరూ కూడా ఒక్కసారి ఈ తారకాసుడి యొక్క బాధలు తట్టుకోలేక శివుడికి మొరపెట్టుకున్నారు. స్వామి, మీకు కుమారుడు కలిగితేనే ఈ రాక్షసుడి బాధలు మాకు పోతాయని శివుణ్ణి వివాహం చేసుకోమన్నారు. అదే సమయంలో హిమవంతుడి దగ్గరకు కూడా పోయి నీకు ఒక కుమార్తె ఉంటే ఆ కుమార్తె శివుడికి ఇస్తే ఆ కుమార్తె వలన వారిద్దరికీ కలిగే కుమారుడి వల్ల ఈ దుష్టుడైనటువంటి రాక్షసి తారకాసుడి యొక్క బారుండి మనం తప్పించుకోవచ్చనే భావనతో ప్రార్థించిన తరువాత హిమవంతుడికి కుమార్తెగా పుట్టిందే పర్వతవర్ధిని పార్వతి. అలాగే ఈశుడు కూడా గొప్ప తపో దీక్షలో ఉన్నప్పుడు పార్వతి వారిని గూర్చి తపస్సు చేసి చివరికి మన్మథ బాణముల చేత ఆ ఈశుడు తెలుసుకొని ఆ విధంగా చివరికి అతడు తన అగ్ని మూడవ అగ్ని ద్వారా మూడవ కన్ను అగ్ని తెరవంగానే ఆ మన్మధుడు నశించగా
రతీదేవి ప్రార్థిస్తే ఆమెకు మాత్రం మన్మధుడుగా కనపడతాడని చెప్పిన గాథ ఉన్నది. అయితే చివరికి ఎప్పుడైతే శివుడి యొక్క స్ఖలనం అయిన తర్వాత ఆ స్ఖలనం గంగానదిలో ప్రవహిస్తూ చివరికి గంగానది ఒడ్డున చేరగానే ఆ ఋషి పత్నులు అక్కడ ప్రాంతంలో ఉన్నప్పుడు వారికి ఈ యొక్క 6 విధాలుగా 6 ముఖాలుగా ఏర్పడినటువంటి ఈ షణ్ముఖుడి యొక్క స్వరూపంతో ఈ ఋషి పత్నులందరూ కూడా ఒక అరుంధతి తప్ప సప్త ఋషుల్లో ఉన్నటువంటి మిగతా ఋషుల భార్యలందరూ కూడా అతన్ని చేరతీసి పాలిచ్చి పెంచుతూ చివరికి పార్వతికి అప్పచెప్తారు. అలా కుమారస్వామి జననం జరిగిన తరువాత ఆ కుమారస్వామియే పెరిగి పెద్దవాడై ఈ తారకాసురుని సంహారం చేస్తాడు. అందుకే కొక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో కూడా ఇప్పటికీ అక్కడ ప్రవహించే కుమారధార నదిలో ఆ యొక్క తారకాసుని చంపిన కత్తిని కూడా కడిగాడని, అటువంటి పవిత్రమైన కుమారధారలో నదిలో స్నానం చేసి ఎవరికైనా నాగదోషమున్నా, రాహుదోషమున్నా, సత్సంతానము లేకపోయినా, భార్యాభర్తలకు అనుకూల దాంపత్యం లేకపోయినా కాలసర్ప దోషశాంతిగా అక్కడ ఒక సర్ప రూపంలో సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన గాథ ఉండి ఎన్నో పూజలు చేసుకునే కథ ఉన్నది. పోతే ఇప్పుడు మన యొక్క ఈ కార్తీక పౌర్ణమి విశేషాలు చెప్పుకుంటే ఆ తారకాసురుడికి 3 కుమారులు కలిగారు పెరిగి వివాహం అయిన తర్వాత. అతను చనిపోకముందు జరిగిన గతగా ఆ తారకాసుని చంపకముందు ఆ తారకాసుడి యొక్క చేష్టలు ఇవి. తారకాసుని చంపింది చివరికి సుబ్రహ్మణ్య స్వామి. అయితే ఆ తారకాసురుడు చనిపోయిన తర్వాత కోపంతో ఈ 3 తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే 3 కుమారులు వాళ్ళు త్రిపుర అసురులు. ఈ త్రిపుర అసురులు యొక్క దుర్మార్గ చేష్టలు కూడా ఎక్కువైపోయినాయి. అప్పుడు దేవతలందరూ కూడా శివుడికి మొరపెట్టుకుంటే ఆ శివుడు ఈ త్రిపురాసురుల్ని 3 కూడా అంతముంచినటువంటి రోజు ఈ కార్తీక పున్నమి రోజు. అందువల్లనే త్రిపురాసుర సంహారుడుగా ఆ యొక్క త్రిపురాసుర సంహారం జరిగిన ఈ యొక్క రోజు ఒక పుణ్యమైన రోజుగా, కృత్తికా నక్షత్రంలో జన్మించిన సుబ్రహ్మణ్య స్వామి వల్లనే ఆ యొక్క తారకాసురుడు చనిపోయాడు. కాబట్టి జనులందరూ కూడా ఆనందంగా వారు తమ మానసికమైన బాధలన్నీ పోయినట్లుగా ప్రకాశవంతమైన దీప జ్యోతులు వెలిగిస్తూ ఆయన 7 లోకాల పైన భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోకాల పైన మణిద్వీపవాసిని అమ్మవారు ఉంటుంది కాబట్టి అటు పైన అనంత జ్యోతి కాంతులుగా ఈశ్వర తేజస్సు పరమాత్ముడు 14 భువనాలను పాలించేటువంటి పార్వతీశుల ఆధీనములో ఆయన లయకారకుడు. కాబట్టి అటువంటి కృత్తికా నక్షత్ర జన్మవాసుడైన కార్తీక పౌర్ణమి రోజున ఈ త్రిపురాసుర సంహారం జరిగిన రోజున అందరూ కూడా ఆ యొక్క ఈశ్వర పార్వతీశ్వరుల ఆరాధనగా చేసేటువంటి ఒక దివ్యమైన పండుగగా, అందుకనే మనము ఈ 365 రోజులు కలిపి 365 ఒత్తులుగా సంవత్సరం అంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనము కొలిచి దీపజ్యోతులు వెలిగించినట్లుగా ఈరోజు ఒక ఆవు నెయ్యితో ఆ 365 దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం. అలాగే జ్వాలా తోరణం కూడా పార్వతీ పరమేశ్వరులు అగ్ని స్వరూపంగా ఆయన రుద్ర తేజస్సు కాబట్టి అటువంటి ప్రకాశమైన దివ్య దీప జ్యోతి కాంతులతో స్వామిని ఆరాధించడం అనేది ఈ కార్తీక పౌర్ణమి విశేషంగా మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అలాగే మహావిష్ణువు కూడా మత్స్యావతారాన్ని పొందినటువంటి శుభమైన రోజుగా కూడా ఇది పురాణ గాథల్లో చెప్పబడింది. కాబట్టి ఇటు శివ కేశవ అభేదమైన మాసంగా ఈ కార్తీక పౌర్ణమి ఆ యొక్క మహావిష్ణువు కూడా ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశిలో యోగ నిద్రలో పోయినటువంటి వాడు ఆ యొక్క పాల సముద్రంలో ఈ కార్తీక ఏకాదశి రోజు మేలుకొని క్షీరాబ్ది ద్వాదశిని మొన్ననే మనం జరుపుకున్నాం. తులసికి ఆ యొక్క నెల్లి చెట్టుకి పూజలు చేశాం. ఆ విధంగా ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి విశేషం
దీపజ్వాల కాంతులతో అందరి హృదయాలలో ఆ పరంజ్యోతి పరమాత్మ హృదయ జ్యోతిలో ఆత్మలోని పరమాత్మను దర్శించడానికి ఆ శివ ఆరాధనగా హరిహరాత్మజుడైనటువంటి అయ్యప్పను కూడా మనం ఈ మాసంలో కొలవడం, కార్తీక మాసంలో ఆయనకు పూజలు చేస్తాం. కాబట్టి ఇన్ని విధాల పుణ్యవంతమైన ఈ కార్తీక మాసం శ్రేష్టమైనది. ఈ కార్తీక పూర్ణమి శుభాకాంక్షలు మరొక్కసారి సివిఆర్ ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ యొక్క శివానుగ్రహంతో, విష్ణు అనుగ్రహంతో, ఆ కార్తికేయుని అనుగ్రహంతో, ఆ శక్తి అనుగ్రహంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వస్తి. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.